భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలం బూసరాయి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. పూర్తిగా గుత్తికోయల కుటుంబాలు ఉండే ఇక్కడ మంత్రాల నెపంతో రాజుపై గ్రామస్తులు దాడి చేశారు. దీంతో అతడు మృతి చెందాడు. గ్రామంలో 2 రోజుల క్రితం ఓ బాలిక అనారోగ్యంతో మృతి చెందింది. రాజు మంత్రాలు చేయడం వల్లే ఆమె చనిపోయినట్లు అనుమానిస్తూ కొందరు గ్రామస్తులు అతనిపై దాడి చేసి చంపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలం బూసరాయి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. పూర్తిగా గుత్తికోయల కుటుంబాలు ఉండే ఇక్కడ మంత్రాల నెపంతో రాజుపై గ్రామస్తులు దాడి చేశారు. ఇదే ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, రైట్ దీపిక, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంత్రాల నెపంతో ఒక యువకుడిని అయితే హత్య చేసిన ఘటన సంచలనంగా మారిందని కూడా చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎక్కువ ప్రాంతం ఏజెన్సీ ప్రాంతాలతో మిళితమై ఉన్న నేపథ్యంలో ఏజెన్సీ గ్రామంలో ఈ మూఢనమ్మకాలపై ఎక్కువ నమ్మకం ఉన్నటువంటి గిరిజనులు ఈ యొక్క మంత్రాల నేపథ్యంతో గతంలో కూడా కొంతమందిపై దాడులకైతే దిగినట్లుగా కూడా చూడొచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే ఇప్పుడు మనకున్న వివరాల ప్రకారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలంలో బూసరాయి గ్రామంలో అయితే గంగి అనే విద్యార్థినికి 10వ తరగతి చదువుతున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే అమ్మాయికి గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ అక్కడ ఉన్నటువంటి ఆసుపత్రిలో వైద్యం తీసుకుంటున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే అక్కడ ఉన్నట్టు అదే ఊరికి చెందినటువంటి రాజు అనే యువకుడు అంటే వీరి బంధువుల దగ్గరికి వచ్చి అమ్మాయికి ఎంత ఖర్చు పెట్టినా కూడా బతకదు అనే ఒక మాట చెప్పిందో. అయితే అమ్మాయి నిన్న చనిపోవడంతో ఏదైతే రాజు అనే వ్యక్తి కావాలని ఒక అమ్మాయి ఈ యొక్క విద్యార్థినికి ఏదో చేశాడు అంటే మంత్రాల అంటే ఒక చేతబడి చేశాడన్న దాంతో ఆ కుటుంబానికి చెందినటువంటి వారి బంధువులు అందరూ కలిసి ఒక 7గురు ఈ రాజు అనే యువకుని చెట్టుకు కట్టేసి కొట్టి చంపినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి టేకులపల్లి సిఐ సత్యనారాయణ మరియు ఆయన సిబ్బంది అక్కడ చేరుకొని ఏదైతే రాజుని అంటే ఈ విధంగా మంత్రాల నెపంతో కొట్టి చంపినటువంటి 7గురిని అదుపులోకి తీసుకున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే ఏదైతే ఏజెన్సీ గ్రామాల్లో ఈ యొక్క మూఢనమ్మకాలపై విస్తృతంగా వారికి ఒక అవగాహన కల్పించాలంటూ కూడా ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. దీపిక, నవీన్, ఎవరైనా అదుపులోకి తీసుకోవడం జరిగిందా? గ్రామస్తుల్లో పోలీసులు ఏమంటున్నారు? అక్కడ ఉన్న దాని ప్రకారం ఏదైతే ఈ యొక్క యువకుడిని చంపేశారన్న తెలవడంతో ఈ యొక్క టేకులపల్లికి చెందిన సిఐ సత్యనారాయణ అక్కడికి ఆయన సిబ్బందితో చేరుకున్నారు. వారి బంధువులలో 7గురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే వీరు బంధువులు కావచ్చు లేకపోతే అక్కడ ఉన్నటువంటి వీరు ఏదైతే హత్యకు పాల్పడారో వారు చెప్తున్న దాని ప్రకారం గతంలో కూడా ఈ విధంగానే మరికొందరికి కూడా ఈ రాజు అనే వ్యక్తి చేశారన్న అనుమానాలు ఉన్నాయి. దాంతో మేము ఇక్కడ ఈ రాజును అయితే కొట్టి చంపినట్లుగా అయితే అక్కడ అంటే వారు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. దీంతో ఏదైతే ఇప్పుడు సిఐ కావచ్చు లేకపోతే అక్కడికి వెళ్ళిన వారందరూ ఈ యొక్క 7గురిని ఏదైతే విద్యార్థిని చనిపోయిందో విద్యార్థి బంధువులను 7గురిని అయితే అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లయితే తెలుస్తుంది. థ్యాంక్ యూ నవీన్.